అంబటి జోజిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సుపరిచితమైన రాజకీయవేత్త. అనేక రాజకీయ పార్టీల్లో అంటే ఒకటి రెండు రాజకీయ పార్టీల్లో సీరియస్గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్గా తన సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోతున్న మన అంబటి జోజిరెడ్డి గారితో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా సీరియస్గా పాల్గొన్న వ్యక్తి. సామాజిక సమస్యల పట్ల తనదైన శైలిలో రాజకీయ పరిష్కారం చూపిస్తున్న వ్యక్తిగా మనందరికీ తెలుసు. నమస్తే అండి జోజిరెడ్డి. నమస్కారం అండి. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మీరు కూడా చాలా కాలం నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్గా మీ పార్టీ కూడా జనంలో ప్రజా సమస్యల్లో రాజకీయ పార్టీగా అవతరించి ముందుకెళ్తుంది. అసలు మీ పార్టీ ఎలా స్వాతంత్రోద్యమ పార్టీ అని మనం అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్రోద్యమ కాలంలో నేతాజీ పెట్టిన పార్టీగా తెలిసిన విషయం. అసలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రణాళిక ఏంటి? మీరేం ప్రజలకు ఎలా చేరువవుదాం అనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? టీవీ3 ప్రేక్షకులకు అదేవిధంగా యాజమాన్యానికి నమస్కారం. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న, నాకు 83వ సంవత్సరం నుంచి రాజకీయాలలో ఉన్నాను. నేను 1983 నుంచి ఫస్ట్ టీడీపీలో వర్క్ చేయడం జరిగింది. 22వ సంవత్సరంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రావడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1939లో ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి 35 సంవత్సరాల పాటుగా దాదాపు వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్లో కూడా ఉండడం, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ మెంబర్లుగా అన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల కోసం పోరాటం చేయడం జరిగింది. తెలంగాణకు వచ్చేటప్పటికి 15 సంవత్సరాల నాడు ఇక్కడ తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రవేశించడం, ఆ తర్వాత ఎలక్షన్స్లో పాల్గొనడం, ఒకసారి రామగుండం ఎమ్మెల్యేగా కోరకంటి చందర్ గెలవడం, అదేవిధంగా స్థానిక ఎన్నికలలో సింహం గుర్తుపై చాలామంది కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో వచ్చిన ఎలక్షన్స్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. కానీ సీట్లు దక్కించుకోలేక సీట్లలో 2వ స్థానంలో కూడా ఒక 4 స్థానాలు 2వ స్థానంలో కొద్ది మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎలక్షన్స్లో మేము దాదాపు 33 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక మున్సిపాలిటీని కూడా పూర్తిగా కైవసం చేసుకోవడం జరిగింది. 9 పోటీ చేస్తే ఆ మున్సిపాలిటీలో ఉన్న 10లో 9 పోటీ చేస్తే 8 గెలవడం జరిగింది. ఇంకొకటి కూడా 9వది కూడా 3 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా మా ప్రస్థానం జరుగుతుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం, ప్రజలకి మేల్కొల్పోవడం కోసం, అదేవిధంగా ఓటర్లని చైతన్యపరిచే విధంగా, ముఖ్యంగా యువత మేల్కొనే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది స్థానిక ఎన్నికల్లోనే పాల్గొంటూనే ముఖ్యంగా అసెంబ్లీకి వచ్చేటప్పటికల్లా 2029, 28, 29 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఒక బలమైన శక్తిగా ఎదగాలి. అదేవిధంగా ఈసారి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా కరెక్ట్ స్థానాలు రావు అనేది ఒక అంచనాలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న 3 ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ ఒక ఫెయిల్యూర్గా ప్రజా సమస్యలపై ఎలాంటి ఆలోచన లేని పనులు చేసుకుంటూ ప్రజలని మోసం చేస్తూ వస్తున్న పార్టీలు కాబట్టి దాన్ని మేము అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజలతోటి ముఖ్యంగా మేము చేయబోయేది యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువతని రాజకీయాలలో తీసుకొచ్చేసి యువకులను గెలిపించుకొని నిజమైన రాజకీయం చేయాలి, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా ప్రజలకి నిజంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ముందుకు అడిగేపోతున్నాం. ముఖ్యంగా రాజకీయాలు అంటే అవినీతి ఎక్కువ మనకు ప్రజల్లో చర్చకు వస్తున్న అంశాలు. అంటే ప్రాజెక్టుల నిర్మాణం, ప్రజా ప్రయోజనం రీత్యా ప్రాజెక్టులు అంటూనే దానిలో లక్షలాది కోట్ల ఈ అవినీతి జరుగుతుంది అనేది ఒక మనం మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ సామాజిక వర్గాల్లో జరుగుతున్న చర్చ.
అసలు ఈ అవినీతి అనే దాని మీద మీ అవగాహన ఏంటిది? మీరు ఎలా ఎదుర్కొందాం అంటున్నారు దీన్ని? మేము అదే చెప్తున్నాము. అవినీతి అనేది ఫస్ట్ ఓటర్ దగ్గర నుంచి తయారవుతుందండి. ఓటర్ మార్పు రావాలి. ఓటర్ ఎప్పుడైతే డబ్బులకు ఆశపడి ఓటేస్తాడో అప్పుడు నాయకుడు అనేవాడు నేను 1000 రూపాయలు ఓటర్కి ఇచ్చినా నన్ను ప్రశ్నించే హక్కు కోల్పోయాడు, సో నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా దోసుకోవచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు పార్టీలు కానివ్వండి, అటు ప్రజలు కానీ ఆలోచించే పరిస్థితి. ఒక వ్యక్తి దగ్గరికి పోయి నేను ఒక 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని నేను సరెండర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓటర్ కూడా మార్పు రావాలనేది ఫస్ట్ మా ప్రచారం. ఓటర్లో మార్పు వచ్చినప్పుడే మిగతాదంతా చేయగలం. దానికి నాలాంటి ఏజ్ వాళ్ళు కాకుండా ఇవాళ రాజకీయాలలోకి యువత రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా యువత కనుక ముందుకు వస్తే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి ప్రముఖ స్థానం కల్పిస్తూ 45 సంవత్సరాల్లోపు ఎంతమంది వచ్చినా కూడా దాదాపుగా 200 స్థానాలు మన తెలంగాణలో ఉంటే 60% కూడా వాళ్ళకి యువకులకి మేము ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ఆలోచనలో ఉన్నాం. అందులో ఏ వర్గమైనా కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రిజర్వేషన్ పరంగా కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఎందుకంటే యువత ముందుకు వచ్చినప్పుడు ఈ అవినీతి అనే దానికి కొంత మనం దాన్ని రూపుమాపే అవకాశాలు ఉంటాయి. ఇవాళ ప్రజల్లో ఒక ఆలోచన రావాలి, ప్రజల్లో నీతి నిజాయితీ అయిన రాజకీయం రావాలి, మనం యువతులని గెలిపించుకోవాలి, నిజమైన సేవ చేయించుకోవాలి అనే ఆలోచన విధానాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ప్రజలే కొద్దిగా మార్పు అనేది కోరుకుంటున్న మాట వాస్తవం. ఎందుకంటే మనం గమనించాం, తెలంగాణలో ప్రాజెక్టుల పేరు మీద 1000 కోట్లు దోసుకున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్పుకుంటూ ప్రజలని ఒక రకంగా నిజంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతి చేసింది అనేది ఒక మైండ్ సెట్లో తయారైన తర్వాత ప్రజలు అటు బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చినా కాంగ్రెస్కి మెజారిటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. ఆ రోజున ఈ రోజున ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏమని? నేను ముఖ్యమంత్రి అయితే అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకు పంపిస్తాను, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, ప్రజల సొమ్ముని దోచుకున్న వాళ్ళందరి ఆస్తులన్నీ కూడా జప్తు చేసేసి ప్రజల సొమ్ము రికవరీ చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితుల్లో అది ఏది జరగకుండా అది ఎక్కడికక్కడే కప్పిపెట్టుకుంటూ ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా దాని ప్రస్తావన తీసుకొచ్చుకుంటూ ప్రజలకి ఎలాంటి న్యాయం చేయకుండా ఇంకా అప్పులు తీసుకొచ్చుకుంటూ మేము ఫ్రీ స్కీమ్లు ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూకి వచ్చినప్పుడు 1000 కోట్ల కుంభకోణం జరిగినా కూడా ప్రాజెక్టు కూలిపోయినా కూడా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు? 300 కోట్లు 2 పిల్లర్లు కూలిపోతే దాన్ని పెద్ద రద్దాంతం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. 300 కోట్లు అంటే ఒక నాయకుడికి ఒక లెక్కలేని తత్వం అయిపోయింది. ఆ 300 కోట్లు నిజంగా ఒక జిల్లాకి ఇస్తే ఎంతో డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఎంతో కార్యక్రమాలు చేయొచ్చు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఆ ప్రాజెక్టు మొత్తం మీద 1 లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇవాళ ఎక్కడ కూడా దానివల్ల వచ్చే ఫలితాలు తక్కువైపోయినాయి. ఇలా గ్రౌండ్ లెవెల్ వాటర్స్ కూడా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కూలిపోవడం వల్ల, పిల్లలు కూలిపోవడం వల్ల ఇలా పంపింగ్ జరగడం ఆగిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ మీద, ఆ పార్టీ ఈ పార్టీ మీద తిట్టుకుంటూ పోతుంటే మధ్యలో బీజేపీకి మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్నారు కదా అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఇలా సెంట్రల్లో కూడా దాన్ని ఇప్పటి వరకు కూడా కదిలించకుండా ఉన్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అంటే ఈ 3 పార్టీలు కూడా ఒకటయ్యి, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యి ఇవాళ ప్రజలని మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దాంతో ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి మేము ముందుకు వచ్చేసి అవకాశాన్ని కల్పించబోతున్నాం. అవినీతి అనే దాన్ని రూపుమాపాలి. అందులో భాగంగానే ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు, అదేవిధంగా ఉచితంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జనానికి కావాల్సింది ఈ ఫ్రీలు స్కీములు కాదండి. ఇవాళ ఉచిత విద్య అందించాల్సిన అవసరం ఉన్నది, ఉచిత వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అది లేకుండా ఒక ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే ఇవాళ 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు ఫీజులో ఉన్న పరిస్థితులు ఇలా గమనిస్తున్నాం. ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి చెప్పుకుంటూ మభ్యపెట్టుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి దాని ఆ అవినీతిని అనేది రూపుమాపాలి అంటే యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది సింహంలాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ రోజు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు రక్తం ఇవ్వండి నేను స్వతంత్రం తెచ్చిస్తా అన్నప్పుడు హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను పెట్టినప్పుడు వేలాది మంది యువకులు ముందుకు వస్తే బ్రిటిష్ వారిని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ ఇది.
ఆ ఉద్దేశంతో మేము కూడా ముందుకు వస్తున్నాం. ప్రజలు కూడా మాతో పాటు యువకులు ముందుకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అవినీతి రూపుమాపి తెలంగాణ నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పేసి ఇలా మట్టి తెలంగాణను తయారు చేసిన వీళ్ళు ఉన్న బంగారు తెలంగాణ మేము నిలబెట్టబోతున్నాం అని చెప్తున్నాం. అంటే మనం గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమం ఒక 20 సంవత్సరాలుగా నడుస్తున్న పరిస్థితి. దాంట్లోంచి పుట్టుకొచ్చింది టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అదే ప్రాజెక్టులు మూసీ రివర్స్ పంట అని, ఫోర్త్ సిటీ అని ఇట్లాంటివన్నీ ముందుకు వస్తున్నాయి. మరో పక్క ఏమో డబ్బులే లేవు, అప్పడగడానికి పోయినా కానీ చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు అని మరొక స్టేట్మెంట్ ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ల మధ్య, ఈ ఆర్థిక సౌలభ్యం లేని మధ్య ఇట్లాంటి ప్రాజెక్టులు సాధ్యమవుతాయా? మళ్ళీ కేసీఆర్ లాగే అపప్రద మూట కట్టుకునే పరిస్థితి ఉంటుందా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఒకటి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ సిటీ అనేది ఇలా ప్రపంచంలో ముఖ్యమైన సిటీగా మారిపోయిందండి. ప్రపంచంలోనే ఒక గుర్తింపుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక గుర్తింపు తేవడం జరిగింది. అది ఒప్పుకోవాల్సిన నిజం. ఇవాళ పరిస్థితి గమనించినప్పుడు ఏదైనా చిన్న వర్షం పడితేనే ఇవాళ నీళ్లు అనేది రోడ్లలోకి, ఫ్లాట్స్లోకి, అపార్ట్మెంట్స్లలోకి వచ్చి ప్రజలు నష్టపోతున్నమాట కూడా వాస్తవం. ఇలా మూసి అనేది ఎన్నో సంవత్సరాల నుండి ఆ సైడ్ మొత్తం కూడా ఆక్యుపై చేసుకుంటూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది లేకుండా కొన్ని పార్టీలో కూడా కొంతమంది నాయకులు కూడా వాళ్ళకి అండగా వండుకుంటూ వాళ్ళని ఆక్యుపై చేసి ఏదైతే పెద్ద కాలువ ఉన్నది 100 మీటర్లు ఎగ్జాంపుల్ పెట్టుకుంటే 100 మీటర్లు ఉన్న కాలువని 25 మీటర్లకు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఉన్నప్పుడు మూసి ప్రాజెక్టు తీసుకోవడంలో తప్పులేదు. కానీ అక్కడ పెద్దవాడ చిన్నవాడ అనేది ఎక్కడ కూడా చూడొద్దండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్కి అనుకూలమైన మనుషులు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళ ఇండ్లను ఎక్కడ కూడా కూలగొట్టి లేకపోతే అక్కడ వెడల్పు చేసే పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళకు కొన్ని చెరువులు ఉన్నాయి, వాటిని కూడా సరిచేస్తున్నారు, సంతోషం. కానీ పేదవాడికి ఏదైతే న్యాయం చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో అదేవిధంగా ఇవాళ పెద్దవాళ్ళకు కూడా అదే విధంగా చేస్తే బాగుండేది. ప్రభుత్వానికి కూడా ఒక గుర్తింపు ఉండేది. ఎప్పుడైతే పేదవాడిని తొక్కేసుకుంటూ బుల్డోజర్తో తొక్కుకుంటూ పోకుంటూ అదే పెద్దవాళ్ళకి మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయడం మాత్రం ప్రభుత్వం యొక్క బ్లండర్ మిస్టేక్. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. ఇవాళకైనా కూడా రేవంత్ రెడ్డి గారు తలుచుకొని కొన్ని పేర్లు వినపడుతుంటాయి. కేటీఆర్ పేరు వినపడుతుంటుంది, అదేవిధంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు వినపడుతుంటుంది. వాళ్ళ ఇల్లు కూడా మూసీ నది ప్రాజెక్టు పరిసరాల్లోనే ఉంది. వాళ్ళది ఎందుకు కూలగొట్టలేదని ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. దానికి జవాబు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. ఎందుకంటే ఇవాళ పేద ప్రజలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా సరిసమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి ఇవాళ భేదాలుగా చూసుకుంటూ పోతున్నాడు. పెద్దవాడు చిన్నవాడు, పేదవాడు గొప్పవాడు అనే సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. కాబట్టి అది తప్పు. దానివల్ల కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలా నష్టం జరగబోతున్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా న్యాయం చేయాలని అనుకుంటే మూసీ నదిని చేయడంలో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇలా 50% జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, అదేవిధంగా 50% వ్యతిరేకిస్తున్నారు. కారణం మూసీ నది చేస్తున్నందుకు, ప్రక్షాళన చేస్తున్నందుకు కాదు. ఏదైతే పేదవాళ్ళని తొక్కుకుంటూ బుల్డోజర్లతోటి పెద్దవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు కాదు వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తున్నమాట వాస్తవం. అది పేద ప్రజలకి నువ్వు ఎంత న్యాయం చేసినా అది అపోజ్ అవుతున్నది. రాజకీయంగా మాత్రం అది కాంగ్రెస్కి పెద్ద దెబ్బ. ఇప్పుడు మీడియాకు సంబంధించి వస్తే ఇటీవలే ఆందోళన చేస్తున్న చిన్న పత్రికల బిల్స్ ఒక 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అంటే స్థానిక పత్రికలు, తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా కూడా పాల్గొన్న పత్రికలు వాళ్ళు చాలా ఆందోళన కలిగించే పరిస్థితి. అంటే బిల్స్ రాక, అంటే ఫండ్ లేదని చెప్తున్న పరిస్థితి. అసలు మనం ఎట్లా మీడియాని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవ్వకపోవడం మూలంగా అనేక అవస్థలు పాలవుతున్న ఈ ఎడిటర్లు చిన్న పత్రికల సంపాదకుల విషయంలో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఇవాళ మీడియా అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అండి. అది చిన్నది పెద్దది అనేది కాకుండా మీడియా అనేది ప్రజల కోసం పనిచేసే ఒక కన్ను. 2 కన్నుల్లో ముఖ్యమైన కన్ను ఈ మీడియా. ఈ మీడియాని అన్ని రకాలుగా ఉపయోగించుకొని అన్ని రకాలుగా నష్టమైన తర్వాత ఇవాళ చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చిన్న పత్రికల వాళ్ళు అప్పుల పాలయ్యి ఉన్న పరిస్థితి నిజం.
దానికి ప్రభుత్వం ఇమ్మడికి చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలేజ్ రిమెంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా రైతులకి వడ్లు కొంటే వాళ్ళకు వచ్చే కమిషన్లు కావచ్చు, అదేవిధంగా హమాలీ పైసలు కావచ్చు, అదేవిధంగా రియంబర్స్మెంట్ ముఖ్యమైనది కాలేజీల వాళ్ళకి, అదేవిధంగా ఈ పత్రికలకు కావచ్చు, కాంట్రాక్టర్లు సర్పంచ్లకు కావచ్చు, ఈ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసి ఏదైతే నిజమైన ఇప్పుడు ఒక పత్రికకి ఒక యాడ్ ఇచ్చినప్పుడు కానీ పత్రికకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాలి, కానీ అది లేకుండానే ఇష్టారీతిగా వాళ్ళని వాడుకొని వాళ్ళని నష్టపరుస్తున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది మీడియా పీపుల్ కూడా. ఎందుకంటే నిజాలని నిర్భయంగా చెప్పగలిగే పత్రికలకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ నిజాలు అనేది ఇలా ప్రజలకి మీడియా అనేది ఒక మీడియా అంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి పనిచేస్తున్న ఈ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై అదేవిధంగా ప్రభుత్వంపై కూడా ఉన్నది. దానికి ఇవ్వవలసిన డబ్బులు తక్షణం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కాలేజీ పిల్లలకు కూడా ఇవాళ సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజీలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు, రియంబర్స్మెంట్ లెక్క ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న కాంట్రాక్టులు. ఈ విధమైన పేమెంట్స్ అన్ని ఆపి ఆర్భాటాలు చేసుకుంటూ ఇవాళ కేరళకు పోయి ప్రచారాలు చేసుకుంటూ అదేవిధంగా ఇంకొక దగ్గరికి పోయి ప్రచారాలు చేసుకుంటూ అటు సెంట్రల్లో ఉన్న వాళ్ళ పార్టీని కాపాడుకునేందుకు ఫండ్స్ అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టడం కాదు. ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన బాధ్యత ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ బాధ్యత ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా మీడియా పీపుల్ కావచ్చు, ఈ రియంబర్స్మెంట్ కావచ్చు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి కూడా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మోడీ మేనియా అట్లా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ హిందుత్వ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న తెలంగాణలో 2 అసెంబ్లీ సీట్ల నుండి గణనీయంగా పార్లమెంట్ సీట్లు ముందుకు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ టైంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ ఈ తెలంగాణలో నేను ముందు చెప్పిన విధంగా ఓటరు ఏదైతే డబ్బులకి అమ్ముడుపోతున్నాడో దానికి రివర్స్లో మతానికి అమ్ముడుపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది. ఇలా కుల మత రాజకీయాలు చేసుకుంటూ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ముందుకు పోతున్నది. ఇలా నా పార్టీ లేదు, ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది లేకపోతే ఇంకొక ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి చిన్న చూపు చూసే బాధ్యత ఆయనకి కేంద్ర ప్రభుత్వానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఇంకొక మాట చెప్పాలి అని అంటే ఇలా కేంద్రంలో తెలంగాణ చూసుకున్నప్పుడు తెలంగాణలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు బీజేపీకి. మరి బడ్జెట్లో చూసుకున్నప్పుడు తెలంగాణకి ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా నార్మల్గా వచ్చే బడ్జెట్ నువ్వు గొప్ప కాదు ఇవ్వడం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యేక బడ్జెట్ ఏమిచ్చింది? దీంట్లో ఉన్న ఇన్కమ్ సోర్స్ ఇవాళ 4వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ దిగజారడానికి కారణం ఏంటి? ఇలా ప్రాజెక్టులకి లక్షల కోట్లు వేరే దగ్గర ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇలా బీజేపీ మంత్రులు తాపకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, నువ్వు ఎంత ఫండ్ తెచ్చినావు అని చెప్పేసి అడుగుతున్నాం. మేము ఎంత ఫండ్ కేంద్రం నుంచి వెళ్ళి నార్మల్గా మా ట్యాక్సులలో జిఎస్టీ వచ్చే దాంట్లో మీరు పర్సంటేజ్ ఇవ్వడం కాదు, ఇక్కడ అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు, మీరు ఇక్కడ కూడా ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఇవాళ ఎలక్షన్ రాగానే ప్రధానమంత్రి గారు పోయి ఇష్టం ఉన్న రీతిగా ఒక 2 నెలల ముందే ఇష్టారీతిగా ప్రకటించుకుంటూ ఇష్టారీతిగా శంకుస్థాపనలు చేసుకుంటూ వాళ్ళ బడ్జెట్ తీసుకుంటూ పోతున్నాడు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న కాడ. అదే ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ప్రతిపక్షము అని న్యాయంగా చూడడం. అప్పుడు మీ పార్టీకి అవగాహన వస్తుంది. మీరు ధైర్యం దమ్ముంటే మతం గురించి మాట్లాడకుండా మతం కులాలను రెచ్చగొట్టకుండా మీరు ఓట్లు సంపాదించుకున్నప్పుడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు అవుతారు. రియల్గా చెప్పాలంటే శ్రీనివాస్ గారు మీకు ఇవాళ ఏదైతే చెప్తున్నారో బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు లేదు. బీజేపీ పార్టీ అనేది ఎప్పుడు వాజ్పేయి గారితో, అద్వానీ గారితో, మురళీ మనోహర్ జోషి గారితో వాళ్ళతో పోయితే బీజేపీ పోయింది. ఇలా బీజేపీ ప్రభుత్వం అనేది బీజేపీ పార్టీ అనేది లేదు. ఇలా మోడీ అమిత్ షా పార్టీ మాత్రమే ఉన్నది. ఇక్కడ మోడీ అమిత్ షా పార్టీ కేవలం మతాలని కులాలను రెచ్చగొట్టుకుంటూనే ఓటు సంపాదించే ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా ఈవీఎంలలో కూడా ఏదో జరుగుతున్నది అంటున్నారు. అది ఎంతవరకు అనేది కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజు దొంగ బయటపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రశ్న. ముఖ్యంగా మనం ఒకటి గమనించవచ్చు, మనం పార్లమెంటులో ఉన్న మొత్తం మెజార్టీలో 500లో 189 మంది సంతకాలు పెట్టి ఈసీని
సిఈసిలో తీసేయండి అని అంటే కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అయినా కూడా మొండిగా బిల్లు పాస్ చేసి దాని మీద చర్చ చేపట్టలేదు అంటేనే వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు, ఏ విధంగా ఓట్లు సంపాదించుకుంటున్నారు, ఏ విధంగా అధికారులను ఉపయోగించుకుంటున్నారు. సిఈసి ఏదైతే అక్కడ సెంట్రల్ కమిషన్ ఉందో వాళ్ళ దగ్గర బీజేపీ పార్టీ స్టాంపులు ఉండడం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా యువకుల్లో నేను ఫస్ట్ నుంచి చెప్పేది లాస్ట్ వరకు కూడా చెప్పేది ఒకే ఒక మాట, ప్రజలకు కాదు యువకుల్లో మార్పు రావాలి. కులాలు మతాలం కాదు, మనం భారతీయులం, మనం మనుషులం అనే గుర్తింపు తెచ్చుకోవాలి. దాని ద్వారా మనం ప్రచారం చేసుకొని దాని ద్వారా మనం సాధించుకోవాలి తప్ప కులాలు మతాలు ఏది అన్నం పెట్టదు మనకి. ఇవాళ మనము మనుషులము, మనం భారతీయులం, భారతీయత కోసం కొట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా బీజేపీ పార్టీ అనేది తెలంగాణ ప్రజల్ని మొత్తం నిట్ట నీరున ముంచుతున్నది. ఎవరు చూసినా మతాన్ని రెచ్చగొట్టుకుంటూ ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలా ఓవైసీ మీరు గమనించండి, ఇలా వేరే పార్టీలను దెబ్బ కొట్టడం కోసం ఎక్కడైతే బీజేపీకి స్థానాలు వస్తున్నాయో అక్కడ మొత్తం కూడా ఓవైసీ అనే పార్టీ, ఎంఐఎం పార్టీ పోటీ చేసుకుంటూ ఓట్లను చీల్చుకుంటూ బీజేపీని గెలిపించుకుంటూ వస్తున్నది. ఆ విధంగా ఎంఐఎం పార్టీ అనేది ముస్లింలను కూడా మోసం చేసుకుంటూ వస్తున్నది. అది ముస్లింలకు కూడా కొద్దిగా అర్థమవుతున్నది. ఇవాళ దాన్ని రెచ్చగొట్టుకుంటూ ప్రజలని మోసం చేసుకుంటూ పోతున్నా తప్ప ఇంకొకటి లేదు. బీజేపీకి ఇప్పుడు వచ్చిన స్థానాలు కూడా నెక్స్ట్ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రజలు కూడా మేల్కొన్నారు. ముఖ్యంగా యువకుల్లో 1 కోటి ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మొత్తం ఆదానికి అంబానికి దోషి పెడుతున్న సందర్భాల్ని ప్రజలు గుర్తుపడుతున్నారు. ఇవాళ మళ్ళా కూడా యుద్ధం పేరు మీద 2.5 లక్షల కోట్లు, ఆ రోజున 20 లక్షల కోట్లు ఏది పాండిక్ సీజన్లో ఏదైతే కరోనా టైంలో పెట్టినా అవి ఎక్కడికి పోయినా ఎవరికి తెలియదు. ఇలా 2.5 లక్షల కోట్లు 100 కోట్లు పైన అప్పులున్న వారికి అంటే పెద్దవాడిని పెద్దగా చేస్తున్నామే తప్ప ఇలా యుద్ధం వల్ల ఎవరికి సామాన్యుడికి ఎంత నష్టం జరుగుతుంది. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, దానివల్ల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకులు అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, కరెంటు లేక ఇబ్బంది పడుతుంటే, గ్యాస్ లేక ఇబ్బంది పడుతుంటే అవన్నీ ఆలోచించకుండా వాళ్ళకే 2.5 లక్షల కోట్లు కేటాయించేసి వాళ్ళకి బ్యాంకు నుంచి దానికి ఒక టైం పీరియడ్ పెంచి ఇవి ఇవ్వడం వల్ల పేద ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అది బీజేపీ ప్రభుత్వం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ముఖ్యంగా యువకులు చదువుకునే వాళ్ళకి ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, ఉద్యోగాలు పోయే పరిస్థితిలో ఉన్నది. మన ప్రభుత్వం మంచిగా ఉన్నట్టయితే భారతదేశంలో ఇంత అవకాశాలు ఉన్నప్పుడు ఏ అమెరికాకో, దుబాయ్కో, ఇరాన్కో, ఇరాక్కో, ఇలా సౌదీకో ఎక్కడికో పోయి పనిచేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకుండా కేవలం ట్రంప్ ఆడిచ్చినట్టుగా మోడీ గారు ఆడుకుంటూ ఇలా ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి బీజేపీకి తగిన బుద్ధి నెక్స్ట్ చెప్పబోతున్నారు ప్రజలు. మొన్న ఒక మున్సిపల్ ఎన్నికల్లో కవిత గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున అంటే అది ఒక వివాదంగా వచ్చింది. ఎందుకంటే కవితే పోటీ చేసి అక్కడ కవిత పార్టీ పోటీ చేసి గెలిచిన కొంత టైము అట్లా ప్రచారం జరిగి తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మాత్రమే అక్కడ చేసింది అనేది అసలు ఏం జరిగింది అక్కడ? ఒకటండి, అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు పార్టీ అండి. కవిత గారు అనే వాళ్ళు కేసీఆర్ గారి కూతురు. ఆమె జాగృతి అనే ఒక సంస్థ నడిపిస్తున్నారు. అందులో ఉద్యమకారులకి పోటీ చేసే అవకాశం కల్పించమని చెప్పేసి మా అధినాయకత్వాన్ని మమ్మల్ని అడగడం జరిగింది. దాంట్లో మేము చర్చలు చేసిన తర్వాత వాళ్ళు ఉద్యమకారులకైతే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ కోసం కష్టపడ్డారు, తెలంగాణ కోసం మేము కూడా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళకి 184 బీఫామ్స్ మొత్తం తెలంగాణలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు 7 గెలవడం జరిగింది. ఒకటి పెద్దపల్లిలో ఒక 5, నారాయణఖేడ్ దగ్గర 1, అదేవిధంగా మంచిర్యాలలో 1. ఈ 7 స్థానాలు మాత్రం మేము గెలిచిన 33లో వాళ్ళ 7 స్థానాలు గెలవడం జరిగింది. ఒక ఏదైతే మున్సిపాలిటీలో జరిగిన మీరు అడిగిన వివాదం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఫస్టే అప్రోచ్ అవ్వడం, మా పార్టీలో జాయిన్ కావడం, పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ గెలిచిన తర్వాత ఒకేసారి మీడియా వాళ్ళలో మరి ఎవరో కానీ క్రియేట్ చేసేసి కవిత పార్టీ అని చెప్పడం, వారు ఎవరైతే అక్కడ గెలిచారో మా పార్టీ వాళ్ళని ప్రశ్నించినప్పుడు లేదు మేము కవిత పార్టీ కాదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మేము గెలిచినాము, జాగృతి అనేది మాత్రం సంస్థతో మా వాళ్ళు పొత్తులు ఉన్నా తప్ప మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి సహాయం చేయలేదని చెప్పేసి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప అందులో ఎలాంటి వివాదం లేదు. ఈ రోజున కూడా మేము ఆ ఎలక్షన్స్ వరకు మేము పొత్తులుగా పనిచేసినాం ఉద్యమకారులుగా. తను ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకుంటుంది, రేపు ఫ్యూచర్లో మాతో ఉంటుందా ఉండదా అనేది మాకు తెలియని విషయం. ఈ రోజున మాత్రం మేము ఒకటే చెప్పగలుగుతాం,
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఇప్పటి వరకు కూడా ఎవరితోటి పొత్తులో లేదు. ఉంటే కూడా లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తూ ఉంటాం. ఎక్కడైనా కూడా వాళ్ళు పోటీ చేసే దగ్గర మేము చేయము, మేము చేసే దగ్గర వాళ్ళు చేయరు. ఈ విధంగా ఒక ఒప్పందాలు ఉంటాయి. కవిత గారు ఫ్యూచర్లో మాతో వస్తారా రారా అనేది సెకండ్ ఇష్యూ అది. ఎందుకంటే మాతో చర్చలు ఉంటాయి. ఆ చర్చల్లో మా కమిటీ అంతా కూడా మా స్టేట్ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకొని సెంట్రల్ కమిటీ పంపించిన తర్వాత వాళ్ళ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే దానిపై చర్చ ఉంటుంది. మొన్నటి వివాదంలో మాత్రం ఎలాంటి వివాదం లేదని మీడియా ఒక వాళ్ళ తరఫున ఛానల్స్ ఏదో హైప్ చేసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో రాజకీయ కోణాలలో కొంత ఇబ్బందులు కలిగిన మాట వాస్తవం. మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీయే నేనే స్వయంగా పోయి అక్కడ బీ ఫామ్ ఇచ్చేసి ఏ ఫామ్ ఇచ్చేసి చైర్మన్ని చేసి వైస్ చైర్మన్ని చేసి రావడం జరిగిందండి. మున్సిపల్ ఎన్నికల్లో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ విజయ పరంపర ఎలా కొనసాగింది? మీరు గత 15 సంవత్సరాలుగా ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వేదికతో ఈ తెలంగాణ ప్రజల్లో మీరు ముందుకు పోతున్న తరుణం కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో మీ వ్యూహం ఏంటి? అంటే ఇన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి, మీరు కూడా ప్రధాన రాజకీయ పార్టీ. కానీ ఇన్ని పార్టీల సమ్మేళనంలో మీ రాజకీయ వ్యూహాలు ఏంటిది? ప్రజల్లో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రజల్లో మీరు చొచ్చుకెళ్ళి వాళ్ళ ఆదరణ పొంది ఎక్కువ సీట్లు సంపాదించి అధికారం వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ అసలు ఏంటి మీ వ్యూహాలు ఏంటి? ఏం చేద్దాం? ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఇప్పుడు ఇంతవరకు జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో మేము విజయం సాధించాం. దాంట్లో వాళ్ళు జాగృతి పార్టీ నుంచి ఒక 184 ఫీమల్లో దాదాపు వాళ్ళు 7 గెలవడం జరిగింది. మిగతా మా పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు గెలిచారు. ఈసారి ఇంతకు ముందులాగా పార్టీలో గెలిచి మళ్ళీ ఎమ్మటే ఏదో జాయిన్ అయిదాం వేరే పార్టీలలో పోదామనే పరిస్థితి లేకుండా మేము వాళ్ళని కాపాడుకోగలిగినాం. ఒక్కరిద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మా పార్టీలోనే ఉంచుకోగలిగినాం. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏంటంటే జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ సిద్దిపేట కావచ్చు, ఈ 4 కూడా మేము పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మేము కలిసి వచ్చే వాళ్ళతో పోతాం, లేదు అంటే మేము ఇండివిజువల్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ స్థానిక ఎలక్షన్స్లో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీలలో కావచ్చు పోటీ చేసినట్టయితే మేము అసెంబ్లీకి ఒక ప్రిపరేషన్ అవుతాం. ఎందుకంటే మా పార్టీ అన్ని పార్టీలాగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మేము కేవలం నేతాజీ సిద్ధాంతాల కోసమే పోరాడుతున్నాం. నేతాజీ సిద్ధాంతాల ద్వారానే పోవాలి అనే ఆలోచనతో ఉన్నాం. నేతాజీ ఆ రోజు ఏదైతే చెప్పి దేశ ప్రజల కోసం పనిచేయండి, దేశ స్వతంత్రాన్ని కాపాడండి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పిండో అదే పద్ధతిలో మేము ప్రజల్ని కూడా మోటివేట్ చేసుకుంటూ ఓటు సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇలా ఇక్కడ 300 స్థానాలు హైదరాబాద్లో ఉన్నట్టయితే 300లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మా గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు తొక్కి పెడదామనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మేము ఇంటింటికి నేతాజీ సుభాష్ హర్ ఘర్కు నేతాజీ అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. అతి త్వరలో వితిన్ 15 డేస్లో మేము ఇంటింటికి పోయి మా బ్రోచర్ ఇచ్చుకుంటూ వాళ్ళకి నేతాజీ గురించి చెప్పుకుంటూ మా పార్టీ యొక్క సిద్ధాంతాలు చెప్పుకుంటూ ప్రజలని ఓటు అడగడానికి మేము రెడీ అవుతున్నాం. అదేవిధంగా వచ్చే యువకుల పార్టీకి ఆహ్వానిస్తున్నాం. మెంబర్షిప్ ఇస్తా వాళ్ళకి బీఫామ్ ఇచ్చి గెలిపించుకోవడానికి మా ప్రయత్నాలు మా ప్రచారాలు మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ వచ్చేసరికి ఈ స్థానిక ఎన్నికలలో ఒక తెలంగాణలోనే ఒక స్టేటస్ తీసుకొచ్చి అసెంబ్లీలో మాత్రం మేము లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చెయ్యలేడు అని చెప్పేసి చెప్పబోతున్నాం. మేము ఉన్న 200 సీట్లలో అట్లీస్ట్ ఒక 50 అయితే గెలవాలి అనే ప్రయత్నంలో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. పాదయాత్ర ప్రజల క్షేమం కోసం, ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మా మీడియా కావచ్చు, మా సంస్థ కావచ్చు, మా నేతాజీ యొక్క ఆశయాల మేరకు ఊరూరు తిరుగుకుంటూ మేము ప్రచారం చేసుకుంటూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాని మీదే పోరాటాలు చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రజా సమస్యలపై ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏ విధంగా అయితే బాగుపడతారు, డబ్బులు లేకుండా ఓటేస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే ఒక నిర్ణయానికి మాకు మొత్తం ప్రభుత్వం ఇస్తే బ్రహ్మాండం చేయగలుగుతాం. లేదు అంటే మాతో కలిసి వచ్చి మాతో పోటీలో కలిసి రాకపోయినా తర్వాత ప్రభుత్వంలో ఏర్పాట్లో మాతో కలిసి వచ్చే వాళ్ళకి మా కండిషన్స్ పేద ప్రజలకు ఏం చేయగలుగుతాం, తెలంగాణకి ఏ విధంగా అయితే లాభపడతామో ఆ పార్టీలతో మేము కలిసిపోతాం. మతతత్వ పార్టీలతో మేము పోము. కాబట్టి ప్రజలని మెప్పించుకుంటూ ఓట్లు సాధించాలనే ఆలోచనతో అసెంబ్లీ కాలకి వచ్చేసరికి మాత్రం 100%గా మేము మా ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతాం. థ్యాంక్ యూ జోజిరెడ్డి గారు. మీరు మా స్టూడియోకి ఆహ్వానించిన వెంటనే వచ్చి మీ అమూల్యమైన సలహాలు, మీ రాజకీయ విశ్లేషణతో మీరు ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేశారు. మీకు మా కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.